షేర్ ఆటోలో తిరిగే బికారి షేర్ మార్కెట్లను శాసించే స్థాయికి ఎలా చేరాడు? అక్షరం ముక్క రానివాడు అంబానీ లాంటి కంపెనీని ఎలా కొన్నాడు? రోజంతా 500 కోసం ఊరంతా తిరిగే డెలివరీ బాయ్ 5 నిమిషాల్లో 500 కోట్లు ఎలా సంపాదించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఎన్నో దేశాల ప్రజలు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ మీరు మాత్రం ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టాల్ బటన్ని క్లిక్ చేసి ఫ్రీగా తెలుసుకోండి. ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకున్నావా? 5 స్టార్ హోటల్కి వచ్చే అవతారమేనా నీది? మూసుకొని పక్కకి వెళ్ళు. హైదరాబాద్ సిటీలోనే రిచెస్ట్ పర్సన్ అయిన అక్రమ్ తన బర్త్డే పార్టీ సందర్భంగా సిటీలోనే అతిపెద్ద 5 స్టార్ హోటల్లో గ్రాండ్ గా పార్టీని అరేంజ్ చేశారు. ఆ పార్టీకి బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి పొలిటీషియన్ల వరకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రావడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా చెక్ చేసి లోపలకు పంపిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఒక డొక్కు స్కూటర్ పై 25 ఏళ్ల అభినవ్ తన భార్య అనన్యతో పాటు వస్తాడు. ఎంతో పాష్గా అప్సరసలా ఉన్న అనన్య కోపంగా హోటల్ లోపలికి వెళ్ళగా మురికి బట్టలు మాసిన గడ్డంతో ఉన్న అభి ఆమెను ఫాలో అవుతాడు. ఎలాగోలా సెక్యూరిటీని దాటుకుని లోపలికి వెళ్లిన అతడిని అక్కడే ఉన్న రిసెప్షనిస్ట్ ఆపుతుంది. ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? నా పేరు అభినవ్ అండి. నేను లోపలికి వెళ్ళాలి. ఏంటి, తాగొచ్చావా? ఒకసారి అద్దంలో నీ అవతారాన్ని చూసుకున్నావా? నీలాంటి వాళ్ళు రావడానికి ఇదేమైనా నీ వీధి చివరినున్న కాకా హోటల్ అనుకున్నావా? సిటీలోనే కాస్ట్లీ 5 స్టార్ హోటల్ కాబట్టి బయటికి నడు అంటూ ఆ రిసెప్షనిస్టు అభితో రూడ్ గా మాట్లాడుతుంది. దీంతో అభినవ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే, చూడండి, ఈ పార్టీకి నాకు కూడా ఇన్విటేషన్ ఉంది. కాస్త మర్యాదగా మాట్లాడండి. నువ్వు గెస్ట్వా? గెస్ట్ అంటే వాళ్ళలా లగ్జరీ కార్లలో వస్తారు. నేను చూస్తుంటే పాత డొక్కు స్కూటర్ నడిపే వాళ్ళ ఉన్నావు. వెళ్ళవయ్యా, మా టైం వేస్ట్ చేయకుండా అని ఆ రిసెప్షనిస్టు అభినవ్తో చులకనగా మాట్లాడుతుంది. అంతే, అభికి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు దిక్కులు చూస్తుంటాడు. మరోవైపు తన పక్కన భర్త లేకపోవడంతో అనన్య వెనక్కి తిరిగి చూడగా సెక్యూరిటీ అభిని ఆపడం గమనిస్తుంది. అంతే, చిరాగ్గా ఫీల్ అయిన ఆమె అభి దగ్గరకొచ్చి, ఛీ, నీ వల్ల అడ్డమైన వాళ్ల ముందు మాటలు పడాల్సి వస్తుంది. నీతో రాను అని ఎంత చెప్పినా మా తాతయ్య వినకుండా నిన్ను నాకు తగిలించారు అంటూ అభినవ్ను తిడుతుంది. వెంటనే కోపంగా రిసెప్షనిస్టు వైపు చూసిన ఆమె, చూడండి, నేను ఈ సిటీలోనే అతిపెద్ద బిజినెస్ మ్యాన్ అయిన చంద్రశేఖర్ గారి మనవరాల్ని. ఈయన నా భర్త. ఇదిగోండి ఇన్విటేషన్ అంటూ రిసెప్షనిస్ట్ కు ఇన్విటేషన్ కార్డు చూపిస్తుంది. అంతే, ఒక్కసారిగా షాక్ అయిన ఆ రిసెప్షనిస్ట్ వాళ్ళను లోపలికి పంపిస్తుంది. అయితే కోట్లకు వారసురాలైన అనన్య బట్టలు కూడా సరిగా లేని ఆ బికార్తో రావడం చూసి అందరూ షాక్ అవుతారు. వాస్తవానికి చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయిన అభినవ్ అనాథాశ్రమంలో పెరిగాడు. బతకడానికి డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న అతను తన గర్ల్ ఫ్రెండ్ వైభవి మోసం చేయడంతో ఆ బాధ తట్టుకోలేక రాత్రి మందు తాగి అలానే రోడ్డుపై పడతాడు. కట్ చేస్తే తెల్లారి లేచిన అభి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే అతను ఇప్పుడు ఒక లగ్జరీ సూట్ రూమ్ లో అండర్వేర్ తో ఉంటాడు. పక్కనే అప్సరస లాంటి అనన్య అర్ధనగ్నంగా పడుకుని ఉంటుంది. అంతే, ఒక్కసారిగా అభి కంగు తింటాడు. సరిగ్గా అప్పుడే నిద్రలేచిన అనన్య అభిని చూసి, రేయ్, ఎవడ్రా నువ్వు? నా రూమ్ లో ఏం చేస్తున్నావు? అదే నాకు అర్థం కావట్లేదండి. నేను అసలు ఎలా ఇక్కడికి వచ్చాను అని అనడంతో అనన్యకు కోపం నశాలానికి అంటుతుంది. వెంటనే తాను అభినవ్ని చాచిపెట్టి ఒకడు కొడుతుంది. సరిగ్గా అప్పుడే డోర్ తడేల్మంటూ తెరుచుకుంటుంది. అంతే, ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఎందుకంటే ఎదురుగా అనన్య తాతయ్య చంద్రశేఖర్, అన్నయ్య సన్నీ ఉంటారు. అనన్యను ఆ పరిస్థితిలో చూసిన వాళ్ళు తనను అసహ్యంగా చూస్తారు. చూశారా తాతయ్య, నా అనన్య బంగారం అని చిన్నప్పటి నుంచి నెత్తికెక్కించుకున్నారుగా. ఇప్పుడు చూడండి, మీ బంగారం బరి తెగించి ఏం చేసిందో. అన్నయ్య, నిజంగా నాకే పాపం తెలీదు, నన్ను నమ్మండి అని ఏడుస్తూ వేడుకుంటుంది. అయితే ఆమె వైపు ఇరిటేట్ గా చూసిన సన్నీ, ఛీ, నోర్మై, నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. చంద్రశేఖర్ గారి కుటుంబం అంటే బయట ఎంత పరువుగా చూస్తారో తెలుసా? నీ వల్ల అంతా నాశనం అయిపోయింది. ప్లీజ్ తాతయ్య, కనీసం మీరైనా నన్ను నమ్మండి అని తాతయ్యను బ్రతిమలాడుతుంది. కానీ చంద్రశేఖర్ అన్న మాటలకు అనన్య గుండె బద్దలైనంత పనవుతుంది. దాంతో అభి వైపు సీరియస్ గా చూసిన ఆయన, చూడు, నువ్వు ఎవరో నాకు తెలీదు. మా మనవరాలితో ఒక్క రాత్రి గడిపినందుకు ఈ రోజు నుంచి నువ్వే ఆమె భర్తవి అని చంద్రశేఖర్ తేల్చేయడంతో అభి ఒక్కసారిగా కంగు తింటాడు. అనన్య సన్నీ కూడా షాక్ లో అలాగే బిగుసుకుపోతారు. ఇంతలో సన్నీ కలుగు చేసుకుంటూ, తాతయ్య, ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. అనన్య తప్పే చేసింది కాదనట్లేదు. అందుకని ఒక ముక్కు ముఖం తెలియని అనామకుడితో పెళ్లి చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. నా నిర్ణయమే ఫైనల్ అని ఆవేశంగా చెప్పడంతో అందరూ నోరెత్తడానికి కూడా భయపడతారు.
అనంతరం చంద్రశేఖర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కోపంతో మునిగిపోయిన సన్నీ అభిని కోపంగా చూస్తూ, రేయ్, ఎవడ్రా నువ్వు? మా అన్నయ్య రూమ్లోకి ఎలా వచ్చావు? సార్, నా పేరు అభినవ్. నేను ఒక డెలివరీ బాయ్ను. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కావడం లేదు. అని అభినవ్ కంగారుగా అంటాడు. అయితే అతని వైపు కోపంగా చూసిన అనన్య, ఇంటింటికి తిరిగి డెలివరీలు చేసుకున్న బికారి వెదవు, నీకు నాలాంటి అందమైన ధనవంతురాలైన పెళ్ళాం కావాలా? నో వే, ఈ రాత్రి ఏ తప్పు చేయలేదని నేను నిరూపించుకుంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనన్య. కాసేపు బాగా ఆలోచించిన ఆమె ఎవరికో కాల్ చేస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు అర్జెంట్ గా ఈ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ముఖ్యంగా నా రూమ్ కి ఎవరెవరు వచ్చారో నాకు తెలియాలి. వీలైనంత త్వరగా డీటెయిల్స్ కావాలి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అనన్య. మరి అనన్య రూమ్ లోకి అభి ఎలా వచ్చాడు? అనన్య నిజంగా పెళ్లికి ముందే ఆ తప్పు చేసిందా? అభి గురించి ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా చంద్రశేఖర్ తన మనవరాల్ని అభికిచ్చి ఎందుకు పెళ్లి చేయాలని నిర్ణయించాడు? ఈ విషయాలు ఇకపై జరిగే కథలో తెలుసుకుందాం. కట్ చేస్తే చంద్రశేఖర్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన అక్రమ్ ఇన్విటేషన్ మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో అభితో కలిసి ఆయన పార్టీకి వెళ్తుంది అనన్య. ఎప్పుడు తనకంటే తక్కువ స్థాయిలో ఉండేవారిని కనీసం దగ్గర కూడా రానియని అనన్య ఇప్పుడు అభితో రావడం చూసి అక్కడున్న అనన్య రిచ్ ఫ్రెండ్స్ అంతా ఆమెకు వినిపించేలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఏంటి ఆ స్మెల్? ముక్కులు పగిలిపోతున్నాయి. అది అతని దగ్గర నుంచి వస్తుంది. అని అభినవ్ను చూపిస్తూ అంటుంది అనన్య ఫ్రెండ్. వెంటనే ఆమె మరో ఫ్రెండ్ కలుగు చేసుకుంటూ, చూస్తుంటే ఎవడో బుక్కా ఫకీర్లా ఉన్నాడు. ఇలాంటి వాడితో తిరుగుతుందేంటి అనన్య? ఎప్పుడు స్టేటస్ స్టేటస్ అంటుంది. ఇదేనా తన స్టేటస్? అవునే, బ్రాండెడ్ బట్టలేసుకుంటే సరిపోదు, మనుషులు కూడా బ్రాండెడ్ అయి ఉండాలి అని వెటకారంగా అనన్యకు వినిపించేలా అంటాడు. అంతే, ఫ్రెండ్స్ మాటలకు అనన్య అవమానంగా ఫీల్ అవుతుంది. వెంటనే భర్త వైపు చూసిన ఆమె, హే కుక్కలా నా వెనకే తిరగకుండా కాస్త దూరంగా ఉండు. నిన్ను చూసి మా ఫ్రెండ్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంతా నా కర్మ. నా స్థాయికి ఏ అమ్మానితోనో వస్తాననుకుంటే నీలాంటి అడుక్కు తినేవాడితో వచ్చా. కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని అనన్య కసురుకోవడంతో అభి బెక్కుమొహం వేసి పార్టీలో ఓ మూలకు వెళ్లి నిల్చుంటారు. సరిగ్గా అప్పుడే అభినవ్కు ఊహించిన షాక్ తగులుతుంది. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైభవి అక్కడ కనిపిస్తుంది. అభిని అంత పెద్ద పార్టీలో చూసి షాక్ అయిన ఆమె నేరుగా అతని దగ్గరకు వస్తుంది. రే అభి, నువ్విక్కడేం చేస్తున్నావు? ఈ పార్టీలో మిగిలిపోయిన భోజనం తీసుకెళ్లడానికి వచ్చావా, లేక పార్టీ అయిపోయాక గిన్నెలు క్లీన్ చేయడానికి వచ్చావా? అని వెటకారంగా అంటుంది. ఆమె మాటలకు అభికి చిర్రెత్తుకొస్తుంది. చూడు, నీతో మాట్లాడాలని నాకు అస్సలు లేదు. మర్యాదగా ఇక్కడ గొడవ చేయకుండా వెళ్తే మంచిదే. ఏంట్రా నోర్లేస్తుంది? నీలాంటి బుక్కా ఫకీర్ ఇలాంటి ప్లేస్లకి రాకూడదు. మూసుకొని బయటికి నడు. అది నువ్వు కాదు చెప్పాల్సిందే. అయినా నేను ఒంటరిగా రాలేదు, నా భార్యతో వచ్చాను. అదిగో అంటూ దూరంగా నిల్చున్న అనన్యను చూపిస్తాడు. అంతే, ఈసారి షాక్ అవడం వైభవి వంతైంది. సరిగ్గా అప్పుడే అక్రమ్ అక్కడికొస్తాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? చూడండి సార్, ఈ బుక్కా ఫకీర్ పర్మిషన్ లేకుండా పార్టీలోకి ఎంటర్ అయ్యాడు. ఏంటని అడిగితే అనన్య హస్బెండ్ అని చెప్తున్నాడు. రేయ్, ఎవడ్రా నువ్వు? ఇంతలో అనన్య అక్కడికొచ్చి, సో హీస్ మై హస్బెండ్. ఆ మాట విని పార్టీకి వచ్చిన వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలాంటి వ్యక్తిని అంత అందమైన రిచ్ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుందో వాళ్లకు అర్థం కాలేదు. కొంతమంది ఆమె వైపు చూసి వెకిలిగా నవ్వుతారు. అంతే, అనన్య చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. ఇంతలో అక్రమ్ కలుగు చేసుకుంటూ, అనన్య, నువ్వు వీణ్ణి పెళ్లి చేసుకున్నావా? ఎనీవే, ఇతని వల్ల ఇక్కడికి వచ్చిన గెస్టులు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎటు అతన్ని నేను ఇన్వాల్వ్ చేయలేదు కాబట్టి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు అని అనన్యతో అంటాడు అక్రమ్. అంతే, ఆ మాటలు విన్న అభి ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతాడు. అనన్య కూడా ఏమీ పట్టనట్టు సైలెంట్ గా ఉండడంతో అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్లిపోదామని నిశ్చయించుకుంటాడు అభి. అభి చేతి వైపు చూసిన అక్రమ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతాడు. హే యూ, స్టాప్ దేర్ అంటూ కంగారుగా అభినవ్ దగ్గరకు వెళ్లి అతని వేలుకున్న ఉంగరాన్ని నిశితంగా పరిశీలిస్తాడు. అంతే, ఏదో గుర్తుకొచ్చిన అక్రమ్, నీకు ఈ ఉంగరం ఎవరిచ్చారు? ఎక్కడైనా దొంగతనం చేశావా? లేదు, 18 ఏళ్ల క్రితం మా నాన్న ఇచ్చారు. చనిపోతూ ఆయన నాకిచ్చిన ఏకైక వస్తువు, ఆస్తి ఇదే అని అభి చెప్పడంతో అక్రమ్ కాళ్ల కింద భూమి లాగినట్టు అనిపిస్తుంది. టైగర్ అంటూ వెంటనే 2 చేతులు జోడించి నమస్కారం పెట్టబోతాడు అక్రమ్. కానీ చుట్టూ జనం చూస్తున్నారని అభిని తనతో పాటు వేరే గదిలోకి తీసుకెళ్తాడు. మరోపక్క అక్రమ్ లాంటి బిలీనియర్ అభికి అంత రెస్పెక్ట్ ఇవ్వడం చూసి పార్టీకి వచ్చిన వాళ్ళంతా షాక్ అవుతారు. అనన్యది కూడా దాదాపు అదే పరిస్థితి. మరి పేదవాడైన అభిని చూసి కోట్లకు అధిపతైన అక్రమ్ ఎందుకు అంతగా కంగారు పడ్డాడు? అభిని చూసి టైగర్ అని ఎందుకు పిలిచాడు? అభిని అక్రమ్ తన ప్రైవేట్ రూమ్ కి ఎందుకు తీసుకువెళ్లాడు?
అనే విషయాలు ఇకపై జరిగే కథలో తెలుసుకుందాం. కట్ చేస్తే అభిని పక్క రూమ్ కు తీసుకెళ్లిన అక్రమ్ 10 నిమిషాల తర్వాత బయటకొస్తాడు. ఒక బికారికి అంత పెద్ద బిలీనియర్ ఎందుకంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో అర్థం కాని అక్కడున్న గెస్టులంతా అక్రమ్ ఏం చెబుతాడా అని ఆతృతగా చూస్తున్నారు. మీ అందరి డౌట్ నాకు అర్థమైంది. అభి వాళ్ళ నాన్న నా దగ్గర డ్రైవర్గా పనిచేశాడు. అందుకే గుర్తుపట్టి లోపలికి తీసుకెళ్లాను. అంతకు మించేం లేదు అని చెప్పడంతో వైభవి, అనన్య చిన్నగా నిట్టూరుస్తారు. అనంతరం పార్టీ నుంచి అనన్యతో పాటు నేరుగా ఆమె ఇంటికి వెళ్తాడు అభినవ్. కొత్తగా పెళ్లైంది కదా అని అనన్య రూమ్ లోకి వెళ్తాడు అభి. అంతే, ఆమె చేసిన పనికి అతను ఒక్కసారిగా కంగు తింటాడు. హలో మిస్టర్ బుక్కా ఫకీర్, నువ్వు ఇంటికి అల్లుడైనంత మాత్రాన నా రూమ్ లోకి వచ్చే అర్హత నీకు లేదు. మూసుకొని ఏదో ఒక మూలన పడుకో అని వార్నింగ్ ఇచ్చి అభినవ్ ముఖాన్ని తలుపులేస్తుంది. అంతే, ఆమె ప్రవర్తనకు అతను ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతాడు. కానీ చంద్రశేఖర్ గారి మాటలు గుర్తొచ్చి మౌనంగా ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న అనన్యకు సడన్ గా ఏదో గుర్తుకొచ్చి తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తుంది. హలో, ఇంకెంతకాలం వెయిట్ చేయాలి? ఆ రోజు అభి నా రూమ్ లోకి ఎలా వచ్చాడో నాకు తెలియాలని చెప్పా కదా. మేడం, మీ టెన్షన్ నాకు అర్థమైంది. కానీ ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ కూడా పనిచేయలేదు. ఎవరో కావాలనే డిలీట్ చేసినట్లు అనిపిస్తుంది. నాకు ఇంకాస్త టైం ఇవ్వండి. ఈ కుట్ర వెనుక ఉన్నదెవరో కనుక్కుంటాను అని ఆ అజ్ఞాత వ్యక్తి రిక్వెస్ట్ చేయడంతో అనన్య విసుగ్గా కాల్ కట్ చేస్తుంది. అనంతరం ఆఫీస్కి వెళ్తుంది. అయితే కొత్త అల్లుడని కూడా చూడకుండా అనన్య తల్లి షర్మిల, హలో మిస్టర్ ఇల్లరికం, వెళ్ళి ఇల్లంతా ఊడ్చిరా అని చీపుర్ను అభి చేతికిస్తుంది. అంతే, అత్త ప్రవర్తనకు ఒక్కసారిగా షాక్ అయిన అభినవ్, ఏంటి ఆ పనులు నేను చేయాలా? మరి నువ్వు కాక నీ బాబొచ్చి చేస్తాడా? డబ్బున్న అమ్మాయిని వలవేసినంత ఈజీ కాదు కాపురం చేయటం. ముందు చెప్పిన పంచే అని కసురుకోవడంతో అభి మౌనంగా చీపురు తీసుకుని ఇల్లంతా క్లీన్ చేస్తాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో బట్టలు ఉతికించడం దగ్గర నుంచి వంట వరకు అన్ని పనులు అల్లుడి చేత చేయిస్తుంది షర్మిల. మధ్యాహ్నం వరకు ఆ పనులన్నీ చేసి అలసిపోయిన అభి అన్నం వడ్డించుకుని తినబోతుండగా షర్మిల గట్టిగా కేకవేస్తుంది. అంతే, కంగారుగా ఆమె రూమ్ కు వెళ్తాడు అభి. ఈ లంచ్ బాక్స్ తీసుకెళ్లి అనన్యకి ఇచ్చేసిరా అని షర్మిల అరవడంతో అభి సరేనని తలోపుతాడు. వెంటనే లంచ్ బాక్స్ తీసుకుని అనన్య ఆఫీస్కు వెళ్తాడు. అయితే అక్కడంతా ఒకటే హడావిడిగా ఉంటుంది. సరిగ్గా అప్పుడే టీవీలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఓవర్ నైట్ లో 1000 కోట్లు నష్టపోయిన బడా కంపెనీ, భారీగా పడిపోయిన ఎలెక్స్ కార్పొరేషన్ షేర్ వాల్యూ, ఆందోళనలో ఇన్వెస్టర్లు, షేర్ హోల్డర్లు అంటూ ఎక్స్క్లూజివ్ గా న్యూస్ వస్తుంది. అది చూసి అభి ఒక్కసారిగా షాక్ అవుతాడు. దాంతో వెంటనే అనన్య క్యాబిన్ కు వెళ్తాడు. కంపెనీ బోర్డు డైరెక్టర్స్ తో మీటింగ్ లో ఉన్న అనన్య అభిని అక్కడ చూసి కంగు తింటుంది. అనన్య, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు అని బతిమలాడతాడు అభి. అయితే అత్తింట్లో అంట్లు తోముకునేవాడు ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తాను అనడంతో అందరూ నవ్వుకుంటారు. ఇంతలో అనన్య పక్కనే కూర్చున్న ఆమె బ్రదర్ సన్నీ కలుగు చేసుకుంటూ, ఏరా చదువులేని మొద్దు, 7వ తరగతి కూడా పాస్ కాని నువ్వు మాకు హెల్ప్ చేస్తావా? వెళ్ళి అంట్లు తోముకో. అసలైనా నిన్నిక్కడికి ఎవరు రానిచ్చారు? సెక్యూరిటీ అంటూ సెక్యూరిటీని పిలుస్తాడు. మరోపక్క అభినవ్ మాత్రం, అనన్య, నా మాట ఒక్కసారి విను ప్లీజ్ అని బతిమలాడతాడు. ఇంతలో గార్డ్స్ వచ్చి బలవంతంగా అభిని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్తారు. అనన్య కూడా అదంతా చోద్యంలా చూడటం తప్ప ఏమీ చేయలేకపోతుంది. మరి 7th క్లాస్ తప్పిన అభి షేర్ మార్కెట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాడు? ఉన్నట్టుండి అనన్య కంపెనీ షేర్లు ఎందుకు పతనమయ్యాయి? అభినవ్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కోబోతున్నాడు అనే విషయాలు ఇకపై జరిగే కథలో తెలుసుకుందాం. అభిని గెంటేసిన తర్వాత అనన్య తన కంపెనీ ప్రాబ్లమ్స్ గురించి బోర్డు మెంబర్స్ తో డిస్కస్ చేస్తుంది. వాస్తవానికి కంపెనీ బాధ్యతలు అనన్య చూసుకున్నప్పుడు అంతా సవ్యంగానే జరిగింది. ఎప్పుడైతే ఆమె మీద కోపంతో చంద్రశేఖర్ సన్నీని ఇన్ఛార్జిగా నియమించారో అప్పటి నుంచే కంపెనీ షేర్ వాల్యూ పడిపోవడం మొదలైంది. కానీ ఓవర్ నైట్ లో షేర్ వాల్యూ భారీగా పతనం కావడం వాళ్ళందరినీ షాక్ కు గురిచేస్తుంది. వెంటనే కంపెనీ బిజినెస్ హెడ్ రవికాంత్ వైపు చూసిన ఆమె, మిస్టర్ రవికాంత్, ఇప్పుడేం చేద్దాం? షేర్ హోల్డర్స్ నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. షేర్స్ విత్డ్రా చేసుకుంటామంటున్నారు. మేడం, ఇంతకుముందు మనం ఏకే గ్రూప్ ఆఫ్ కంపెనీతో బిజినెస్ డీల్ ఉండేది. సన్నీ వచ్చిన తర్వాత ఆ డీల్ క్యాన్సిల్ చేశాడు. దీంతో మన దగ్గర ఫండ్స్ టైట్ అవడమే కాకుండా మన ప్రోడక్ట్స్ కు డిమాండ్ తగ్గి షేర్ వాల్యూ పడిపోయింది అని రవికాంత్ చెప్పడంతో అనన్యకు ఏం చేయాలో అర్థం కాదు. సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే లిఫ్ట్ చేస్తుంది. హలో అనన్య మేడం, నన్ను గుర్తుపట్టారా? ఎప్పటికైనా నా ఆఫర్ కు ఒప్పుకుంటారా అని అవతల వ్యక్తి చెప్పడంతోనే అనన్య ఇరిటేట్ గా ఫోన్ కట్ చేస్తుంది. మరోపక్క రవికాంత్, మేడం, నాకు డౌట్. మన షేర్ వాల్యూ ఎంత పడిపోయినా కంపెనీ రోడ్డు మీదకు వచ్చే ఛాన్సే లేదు. ఎవరో మనల్ని టార్గెట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది మేడం. మన కంపెనీని టార్గెట్ చేసింది ఎవరో నాకు తెలుసు మిస్టర్ రవికాంత్. ఇప్పుడు ఫోన్ చేసింది కూడా వాడే, ఇక్బాల్.
స్టాక్ బ్రోకర్లతో చేతులు కలిపి షేర్స్ డూప్లికేట్ చేసి మన కంపెనీ షేర్స్ దిగజార్చాడు. అంతే. ఆ మాట విని రవికాంత్ తో పాటు అక్కడున్న షేర్ హోల్డర్స్ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే ఇక్బాల్ అంటే కార్పొరేట్ ప్రపంచంలో హడల్. అతనికి మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్బాల్ కన్నుపడిన ఏ కంపెనీ అయినా అతనికి అమ్మేయడమో లేదా దివాళా తీయడమో జరుగుతుంది. ఇప్పుడు అనన్య కంపెనీపై ఇక్బాల్ చూపు పడిందని తెలిసి అందరూ కంగు తింటారు. దీంతో బోర్డు మెంబర్స్ అందరూ ఏం చేయాలా అని తల పట్టుకుని కూర్చుంటారు. మరోపక్క అభినవ్ మాత్రం సెక్యూరిటీ గార్డ్స్ బయటకు గెంటేసినా ఇంటికి వెళ్లకుండా పార్కింగ్ ఏరియాలోనే ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటాడు. కాసేపటికి కంపెనీ బిజినెస్ హెడ్ రవికాంత్ అక్కడికి వస్తాడు. అభిని చూసిన ఆయన, అభి, నువ్వింకా వెళ్ళలేదా? సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి, ఆ తర్వాత మీ ఇష్టం అని రిక్వెస్ట్ చేయడంతో ఆయన సరేనంటాడు. అనంతరం అభి బ్రీఫ్ గా తన ప్లాన్ ఏంటో వివరిస్తాడు. ఆ మాటలు విన్న రవికాంత్ అభిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. సార్ ప్లీజ్ హెల్ప్ మీ. జస్ట్ నాకు లాస్ట్ 6 months కి సంబంధించిన మన షేర్స్ అసైన్మెంట్స్ అండ్ ఇన్వెస్టర్స్ బ్యాలెన్స్ షీట్ కావాలి. ఆ తర్వాత నేను చూసుకుంటాను అని అభి కంగారుగా అంటాడు. అనంతరం రవికాంత్ అభిని కాన్ఫరెన్స్ రూమ్ కు తీసుకెళ్తాడు. మ్యామ్, అభి దగ్గర చాలా బ్రిలియంట్ ప్లాన్ ఉంది. ఒక్క ఛాన్స్ అతనికి ఇవ్వండి అని రవికాంత్ అనడంతో అనన్యతో సహా అందరూ షాక్ అవుతారు. ఇంతలో సన్నీ కలుగు చేసుకుంటూ, ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ రవి? షేర్ ఆటోలో తిరిగే ఈ చదువురాని మొద్దుకు షేర్ మార్కెట్ గురించి ఏం తెలుసు అని వెటకారంగా నవ్వుతాడు సన్నీ. అయితే రవికాంత్ అంతగా చెప్పడంతో ఆలోచనలో పడిన అనన్య, ఓకే, మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి అభికి ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఒక్క ఛాన్సే. జెంటిల్మెన్, అతనికి ఏం కావాలో చూడండి అని అనన్య ఆదేశించడంతో అభికి కావలసిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. అనంతరం అభి ల్యాప్టాప్ ముందు కూర్చుని తన వర్క్ స్టార్ట్ చేస్తాడు. ప్రొఫెషనల్ ఐటీ గై మాదిరిగా కీబోర్డ్ పై అభి చేతులు వేగంగా కదలడం చూసి అనన్యతో పాటు అందరూ కంగు తింటారు. కాసేపటి తర్వాత అనన్య వైపు చూసిన అతను, అనన్య, వాడు ఎలా అయితే మన షేర్ వాల్యూ పడగొట్టాడో ఇప్పుడు నేను కూడా అదే చేయబోతున్నాను. యు మీన్ షేర్స్ డూప్లికేట్? కానీ అలా చేస్తే వి లూజ్ అవర్ ఎంటైర్ మనీ అని కంగారుగా అంటుంది అనన్య. కానీ అభి మాత్రం తనను నమ్మమన్నట్టుగా సైగ చేస్తాడు. కాసేపటి తర్వాత అభినవ్, అనన్య, ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేయి. ఏం మాట్లాడుతున్నావు అభి? కంపెనీ అకౌంట్ లో మనీ లేదు. వెయిట్, నేనేం చేయగలను చూస్తాను అంటూ వెంటనే తన ఫోన్ తీసుకున్న అభినవ్ ఎవరికో కాల్ చేస్తాడు. హలో, అర్జెంట్ గా ఏకే గ్రూప్ నుంచి ఎలక్స్ కార్పొరేషన్ అకౌంట్ కు 500 కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి, చాలా అర్జెంట్. అలా అభినవ్ అనడంతో షాక్ అవ్వడం అనన్య వంతవుతుంది. అంతే, 5 నిమిషాల్లో 500 కోట్లు కంపెనీ అకౌంట్లోకి పడతాయి. అది చూసిన అనన్య తన కళ్లను తానే నమ్మలేకపోతుంది. అభి తన దగ్గర ఏదో దాస్తున్నాడని అనుమానిస్తుంది. అభి మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన పనిలో తాను నిమగ్నమవుతాడు. చూస్తుండగానే ఈవినింగ్ 4 అవుతుంది. షేర్ మార్కెట్ క్లోజ్ అయ్యేలోపు నిదానంగా అనన్య కంపెనీ షేర్ వాల్యూ పెరుగుతుంది. అది చూసి అనన్యతో పాటు రవికాంత్ కూడా షాక్ అవుతారు. సన్నీకైతే అభిని చూసి ఫ్యూజులు ఎగిరిపోతాయి. మరోపక్క అనన్య కంపెనీ షేర్స్ పెరగడం చూసి కంగుతిన్న ఇక్బాల్, ఛా, ఆ అనన్య చివరి నిమిషంలో ఏం చేసింది? దాన్ని ఊరికే వదిలిపెట్టను అని కోపంగా ఇక్బాల్ అనన్య ఆఫీస్కు బయలుదేరతాడు. మరోపక్క తన భర్తలో ఈ టాలెంట్ ఎప్పుడూ చూడని అనన్య షాక్ లో అలాగే బిగుసుకుపోతుంది. అనన్య ఆ షాక్ లో ఉండగానే ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. నెంబర్ చూసి కంగారుగా లిఫ్ట్ చేస్తుంది. మేడం, మీ రూమ్ లో అభి ఎలా వచ్చాడో నాకు తెలిసింది. అది ఎవరో కాదు, మీ అన్నయ్య సన్నీ. వాట్? అవును మేడం, సన్నీనే మత్తులో ఉన్న అభిని మీ రూమ్ లో పడుకోబెట్టారు. అలాగే అభి గురించి మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే అని ఆ అజ్ఞాత వ్యక్తి ఏదో చెప్పబోతుండగానే ఇక్బాల్ కోపంగా అక్కడికొస్తాడు. నేరుగా అనన్య దగ్గరకు వచ్చిన అతను, ఏంటే ఆడదానివి కదా అని ఆలోచిస్తుంటే తెగరెచ్చిపోతున్నావు? మర్యాదగా నీ కంపెనీ నా పేరుపై రాస్తున్నట్టు సంతకం పెట్టావు అంటూ అనన్య జుట్టు పట్టుకుని మరీ బెదిరిస్తాడు ఇక్బాల్. సరిగ్గా అప్పుడే ఇక్బాల్ చూపు అనన్య వెనుకున్న అభిపై పడుతుంది. అంతే, అభినవ్ను చూసి ఇక్బాల్కు ఒళ్లంతా గగురు పొడిచినట్టు భయంతో అలాగే స్తంభించిపోతాడు. అభి కళ్ళు నిప్పు కణికల్లా ఎర్రగా మారిపోతాయి. అంతే టెన్షన్తో గుటకలు మింగుతూ ఆటోమేటిక్ గా అనన్య జుట్టు వదిలిపెట్టిన ఇక్బాల్ అమాంతం అభి కాళ్లపై పడతాడు. టైగర్, టైగర్, నన్ను క్షమించండి. మీ మనిషిని తెలియక ఇక్కడికి వచ్చాను అని ప్రాణభయంతో కాళ్లపై పడి వేడుకుంటాడు. అంతటితో ఆగకుండా అనన్య చేతులు పట్టుకుని బ్రతిమలాడుతూ, సిస్టర్, మీరైనా టైగర్ కి చెప్పండి సిస్టర్, నన్ను వదిలిపెట్టమని. మీతో తప్పుగా ప్రవర్తించినందుకు సారీ అని అనన్యను బ్రతిమలాడతాడు. అది చూసి అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతారు. అనన్యకైతే తన కాళ్ల కింద భూమి కంపించినంత పనవుతుంది. మరి సిటీ మొత్తాన్ని భయపెట్టే మాఫియా డాన్ ఆఫ్టర్ ఆల్ ఒక ఇల్లరిక పల్లుని చూసి ఎందుకు భయపడ్డాడు? అందరూ అనుకున్నట్టు అభి పేదవాడు కాదా? అయితే నిజమైన ఇల్లరిక పల్లుడులా అన్ని అవమానాలు ఎందుకు భరిస్తున్నాడు? సొంత అన్నయ్య తన జీవితం నాశనం చేశాడని తెలుసుకున్న అనన్య సన్నీని ఏం చేయబోతుంది?
అభి గురించి ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పాలనుకున్న సీక్రెట్ ఏంటి? పార్టీ రోజు రాత్రి అభిని పక్క గదిలోకి తీసుకెళ్లి అక్రమ్ ఏం చెప్పాడు? మరి టైగర్ అనే పేరుకు అభినవ్ తండ్రి సంజయ్కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ ఉంగరం అంతటి శక్తిని ఎలా ఇచ్చింది? తోడబుట్టినవాడే అనన్య జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు? ఒక సాధారణ డెలివరీ బాయ్ కోట్లు సంపాదించే స్థాయికి ఎదగడం వెనక దాగి ఉన్న అసలు కథ ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఎన్నో మలుపులున్న అద్భుతమైన ఆడియో సిరీస్ టైగర్ రిటర్న్స్ ని ఫ్రీగా వినేయండి.